ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మేడిపండులా ఉందని కేటీఆర్ విమర్శించారు. 53,000 కోట్లతో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని దొంగ మాటలు చెబుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ను బొందపెట్టడం రేవంత్ వల్ల కాదన్నారు. కృష్ణా నదీ జలాల పరిరక్షణ కోసం నల్గొండలో జరిగే సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున నాయకులు తరలి రావాలని కేటీఆర్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ విజయోత్సవ సభను నిర్వహించారు. ఉపన్యాసం ఇచ్చి వాళ్ళు కేంద్రంలో ఓటర్ అకౌంట్ పెట్టింది కాబట్టి మేము కూడా ఓటర్ అకౌంట్ పెడుతున్నాం, అందుకే డీటెయిల్స్ చెప్తలేదు, మళ్ళా పెడతామని తప్పించుకునే ధోరణి ఉంది తప్ప వాస్తవం నాకు లేదు. మన పార్టీని అట బీఆర్ఎస్ నట 100 మీటర్ల పొందదవి అలా వాత పెడతాడు. ఆయన నవ్వుతాడో తవ్వడో ఏం చేస్తాడో నాకు తెలియదు, కానీ ఆయనకు ఈ గడపాలు పట్టుకుని తిరుగుడు, గుణపాలు పట్టుకుని తిరుగుడు, కటపాలు పట్టుకుని తిరుగుడు, లంకె బిందెల కోసం తిరుగుడు అలవాటు పట్టుంది. అందుకే తవుడు గురించి మాట్లాడుతున్నాడు. కానీ నేను రేవంత్ రెడ్డికి యాడ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు నీకంటే రాష్ట్రంలో పెద్ద పెద్ద తీర్మానాలు మాట్లాడిండ్రు. 24 साल से सुन रहे हम लोग, 24 ఏళ్ళకి ఇంటనే ఉన్నాం, కేసీఆర్ ను ఖతం చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామని. కానీ పెద్ద పెద్ద తీర్మానాలతోనే కాలేదు, నీలాంటి గుడి రకాలతో ఏం కాదు, ఊదు కాలేదు, పీరు లేవది, ఏమి కూడా కాదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్కొక్క మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి కాదు, ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు, మన ఎమ్మెల్యేలను తీసుకుపోతాం, పార్టీని 39 ముక్కలు చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి ఇవాళ కొంత అహంకార పూరితమైన చాలా చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ప్రజలు మిమ్మల్ని నుంచి ఆశించేది, మీ నుంచి కోరుకునేది ఇవాళ ఇట్లాంటి చిల్లర మల్లర మాటలు కాదు. మీరిచ్చిన 420 హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు, రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, మహాలక్ష్మిలో 2,500 రూపాయలు నెలకు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు ఎప్పుడు చాలు చేస్తారు,